జీవ సంబంధమైన అత్యవసర మాడ్యూల్కి స్వాగతం. ఈ మాడ్యూల్ పూర్తయ్యేసరికి మీరు జీవ సంబంధమైన విపత్తులను వివరించగలరు, జీవ సంబంధమైన విపత్తులకు గల కారణాలను చెప్పగలరు, జీవ సంబంధ విపత్తుల సమయంలో జాగ్రత్తల గురించి చెప్పగలరు, డయేరియా వ్యాధుల గురించి చేయవలసిన మరియు చేయకూడని పనులను గురించి వివరించగలరు, శ్వాసకోశ వ్యాధులతో పోరాడటానికి భద్రతా చర్యలను వివరించండి, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల గురించి చేయవలసినవి మరియు చేయకూడనివి వివరించగలరు, జీవ సంబంధ విపత్తుల కోసం అత్యవసర కిట్ మరియు అత్యవసరమైన వస్తువులను గుర్తించగలరు, జీవ సంబంధ విపత్తుల సమయంలో వాలంటీర్ల పాత్రను అర్థం చేసుకోగలరు. మొదట జీవ సంబంధ విపత్తులు అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసిన కోవిడ్-19 మహమ్మారి మనందరికీ గుర్తుంది. మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన భద్రతా చర్యలు మరియు ముఖ్యమైన సందేశాలు మీకు గుర్తున్నాయా? కోవిడ్-19 సమయంలో సూచించిన కొన్ని భద్రతా చర్యలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ చర్యలు వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఆరోగ్య ప్రచార వ్యూహంలో భాగంగా తీసుకోవడం జరిగింది. కోవిడ్-19 ఒక జీవ సంబంధమైన వ్యాప్తి. ఇది ప్రపంచవ్యాప్తంగా జీవ సంబంధమైన విపత్కర పరిస్థితికి దారితీసింది. ఇప్పుడు జీవ సంబంధమైన విపత్తుల గురించి తెలుసుకుందాం. జీవ సంబంధమైన విపత్తు అనేది వైరస్ లేదా బాక్టీరియా వంటి జీవ పదార్థం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారినప్పుడు ఏర్పడే పరిస్థితిని సూచిస్తుంది. ఈ విపత్తుల ప్రభావాన్ని తగ్గించడానికి త్వరితమైన మరియు సమన్వయమైన చర్యలు అవసరమవుతాయి. కోవిడ్-19 సమయంలో మనం చూసినట్టుగా ఈ మహమ్మారులు చాలా వేగంగా వ్యాపించి వ్యక్తులు మరియు సమాజాలపై ప్రభావితం చూపిస్తాయి. ఈ ముప్పును తగ్గించడానికి ముందస్తు సన్నద్ధత, సకాలంలో చర్చలు మరియు సమర్థవంతమైన వ్యూహాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. జీవ సంబంధమైన విపత్తులు అనేవి జీవ ప్రమాద కారకాల ద్వారా సంక్రమించే జీవ ఉద్భవ ప్రక్రియ. వీటిలో పాథోజెనిక్ సూక్ష్మజీవులు, విష పదార్థాలు మరియు బయోయాక్టివ్ పదార్థాలతో సంబంధం కలిగి ఉంటుంది. జీవ సంబంధమైన విపత్తుల యొక్క ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి: ప్రాణ నష్టం, గాయాలు, వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు, సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలో అంతరాయం. జీవ సంబంధమైన విపత్తుల యొక్క ఉదాహరణలు: మహమ్మారుల వ్యాప్తి, మొక్కలు లేదా జంతువుల అంటువ్యాధులు మరియు కీటకాల వల్ల కలిగే అంటువ్యాధులు. జీవ సంబంధ విపత్తులు అంటే ఏంటో స్పష్టమైన అవగాహన కలిగింది. ఇప్పుడు జీవ సంబంధమైన విపత్తుల రకాలను తెలుసుకుందాం. జీవ సంబంధమైన విపత్తులు ప్రాంతీయ వ్యాప్తి మహమ్మారి లేదా ప్రపంచ వ్యాప్తి మహమ్మారి రూపంలో ఉండవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి చిహ్నం మీద క్లిక్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి. ఎపిడెమిక్ అంటే ఒక ప్రాంతం, సమాజం లేదా జనాభాలో కొంతకాలంలోనే అనేక మందిని ప్రభావితం చేసే వ్యాధుల వ్యాప్తి. కలరా, ప్లేగు, జపనీస్ ఎన్సిఫలిటిస్ లేదా అక్యూట్ ఎన్సిఫలిటిస్ సిండ్రోమ్ వంటి వ్యాధులు ఎపిడెమిక్స్కు ఉదాహరణలు. పాండమిక్ అంటే ఒక పెద్ద ప్రాంతంలో వ్యాపించే ఒక అంటువ్యాధి, అంటే ఖండం లేదా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడాన్ని సూచిస్తుంది. ఇన్ఫ్లుయెంజా H1N1 లేదా స్వైన్ ఫ్లూ, సార్స్ కోవిడ్, ఎబోలా వంటి వ్యాధులు ప్రస్తుతం ఉన్నవి. ఇంకా కొత్తగా వస్తున్నవి లేదా తిరిగి అభివృద్ధి చెందుతున్నవి కూడా ఉన్నవి. ఇప్పుడు జీవ సంబంధ విపత్కర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని ముందు జాగ్రత్త చర్యలు ఇవ్వబడ్డాయి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి, రోజు స్నానం చేయండి, గోర్లు పెద్దగా పెంచవద్దు, శుభ్రమైన బట్టలు ధరించండి, చేతుల పరిశుభ్రతను పాటించండి, మల విసర్జన తర్వాత, దగ్గు లేదా తుమ్మిన తర్వాత చేతులు సబ్బు మరియు నీటితో కడగండి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి పోషక మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. జన సమూహాలకు దూరంగా ఉండండి. సరైన గాలి ఉండేలా చూసుకోవాలి. తీవ్రమైన వేడి లేదా చలి వాతావరణం నుండి రక్షణ పొందండి. మీ పరిసరాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురి అయినా గమనించండి. మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్లో చేరండి. ఫస్ట్ ఎయిడ్ మరియు కార్డియో పల్మనరీ రిసిస్టేషన్ లేదా CPR శిక్షణ పొందండి. ఇప్పటికే చెప్పినట్లు జీవ సంబంధ విపత్తుల సమయంలో చేతుల శుభ్రత అత్యవసర ముందు జాగ్రత్తలలో ఒకటి.
సరైన చేతుల శుభ్రత అనేది మంచి పరిశుభ్రతను పాటించడానికి మరియు సూక్ష్మజీవుల వ్యాప్తిని నిరోధించడానికి చాలా ముఖ్యమైన చర్య. ఇప్పుడు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో దాని యొక్క సరైన పద్ధతిని తెలుసుకుందాం. సమర్థవంతమైన చేతుల శుభ్రత కోసం 7 సులభమైన చర్యలను పాటించండి. చేతులను శుభ్రమైన నీటితో తడిపి సబ్బు లేదా లిక్విడ్ హ్యాండ్ వాష్ వాడి తరువాత 2 చేతులను కలిపి రుద్దండి. అరచేతులు మరియు వేళ్లను రుద్దండి. చేతుల వెనక భాగాన్ని రుద్దండి. వేళ్ళు మరియు మోచేతులను రుద్దండి. బొటన వేళ్లను రుద్దండి. వేళ్ల చివరలను మరియు గోళ్ళ అడుగు భాగాన్ని శుభ్రం చేయండి. మణికట్టును రుద్దుకుని శుభ్రమైన నీటితో కడగండి. కనీసం 20 సెకండ్లు చేతులు కడగటం గుర్తుంచుకోండి. కలరా మరియు డయోరియా వ్యాధుల నుండి మనల్ని రక్షించుకోవడానికి చేయవలసినవి మరియు చేయకూడని వాటి గురించి తెలుసుకుందాం. విరోచన వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు మీరు చేతుల పరిశుభ్రతను నిరంతరం పాటించండి. శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగండి. అత్యవసర సమయంలో కనీసం 15 నిమిషాలు మరిగించిన నీటిని అదే రోజున త్రాగాలి. సంపూర్ణ పరిశుభ్రత కోసం చేతులు కడిగే 7 దశలను పాటించండి. కప్పబడిన మరియు ఇరుకైన మూతగల కంటైనర్లలో నీటి నిల్వను ప్రోత్సహించండి. మాంసం, కోడి మాంసం, గుడ్లు మరియు సముద్ర ఆహారాన్ని పూర్తిగా ఉడికించారని నిర్ధారించుకోండి. వండిన మాంసం మరియు కోడి మాంసం రంగు మారిందా లేదా దుర్వాసన ఉందేమో అని నిర్ధారించుకోండి. గుడ్లు యొక్క గుళికలు పగిలాయేమో నిర్ధారించుకోండి. ఆహారాన్ని వెంటనే తిననప్పుడు వడ్డించే ముందు దానిని మళ్ళీ వేడి చేయండి. విరోచనాలు ఉన్నప్పుడు ఎక్కువ ద్రవాలు తీసుకోవడం ప్రారంభించండి. ఓఆర్ఎస్ ద్రావణం త్రాగండి లేదా లీటర్ నీటిలో 5 గ్రాములు లేదా 1 టీ స్పూన్ ఉప్పు మరియు 20 గ్రాములు లేదా 4 టీ స్పూన్ల పంచదార కలిపి త్రాగండి. పొటాషియం అధికంగా ఉన్న అరటిపండ్లు తినడం ప్రోత్సహించండి. పిల్లలకు అనారోగ్యం ఉన్నప్పుడు కూడా ఆహారం ఇవ్వడం కొనసాగించండి. అవసరమైతే తల్లిపాలు కూడా అందించండి. ఈ క్రింది పరిస్థితుల్లో విరోచనాలతో బాధపడుతున్న పిల్లలను సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళండి. పిల్లలు చిరాకు పడిన, ఉత్కంఠతో ఉన్నప్పుడు లేదా అలసిపోయి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, తినడానికి లేదా తాగడానికి ఇష్టపడకపోయినా, తీవ్రమైన దాహం ఉన్నా, జ్వరం లేదా మలంలో రక్తం ఉన్నప్పుడు, విరోచన వ్యాధులు ఉన్నప్పుడు మీరు చేయకూడని పనులు. కలుషిత నీటిని తాగకండి. ఉడికించిన ఆహారం తినకండి. వండిన ఆహారాన్ని గదిలో 2 గంటలకు మించి ఉంచకండి. రహదారుల మీద కట్ చేసిన పండ్లు తినకండి. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయకండి. ఇంట్లో ఎలకలు మరియు ఈగలను అనుమతించకండి. ఇప్పుడు ట్యూబర్కులోసిస్, ఇన్ఫ్లుయెంజా, చికెన్ పాక్స్ మరియు మెనింజైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం. శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి. శ్వాస సంబంధిత వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండకండి. అనారోగ్యం ఉన్నవారు ఇంట్లోనే ఉండాలి మరియు లక్షణాలు తగ్గిన తర్వాత కనీసం 24 గంటల వరకు పబ్లిక్ ప్రదేశాలు, పాఠశాలలు, కార్యాలయాలు లేదా సమాజంలోకి వెళ్ళకూడదు. అనారోగ్యంతో ఇంట్లో ఉన్నవారు ఇతరుల నుండి దూరంగా ఉండాలి. శ్వాస సంబంధిత పరిశుభ్రత మరియు దగ్గు యొక్క నియమాలను పాటించడం. దగ్గుతున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు నోరు లేదా ముక్కును టిష్యూ ద్వారా కప్పుకోవాలి. వాడిన టిష్యూ పేపర్ను చెత్తబుట్టలో వేయాలి. చేతుల పరిశుభ్రతను ఇలా పాటించండి. సబ్బు మరియు నీటితో తరచుగా చేతులు కడగండి లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లేదా యాంటీసెప్టిక్ హ్యాండ్ వాష్ వాడండి. చేతులు పూర్తిగా ఎండిపోయేలా డిస్పోజల్ టిష్యూ లేదా కాగితం లేదా టవల్ వాడండి. అనుమానాస్పద లేదా ధృవీకరించబడిన ఇన్ఫ్లుయెంజా కేసులలో ఇంటి వద్ద సంరక్షణ చేస్తున్న రక్షకులు మరియు సన్నిహిత కుటుంబ పరిచయాల వారికి నాణ్యమైన 3 పొరల సర్జికల్ మాస్క్ ధరించాలి. తగినంత నిద్ర, శారీరక వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ, ద్రవ పదార్థాల సేవన మరియు పోషకాహారాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. పొగ త్రాగడం మానుకోవాలి. శ్వాస తీసుకోవడంలో కష్టం లేదా ఇబ్బంది ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళాలి మరియు వైద్య సేవలు పొందాలి. అనారోగ్యంతో ఉన్నవారు వైద్య చికిత్స కోసం బయటకు వెళ్లాల్సి వస్తే ముఖానికి మాస్క్ ధరించాలి లేదా దగ్గు తుమ్ములను టిష్యూ ద్వారా కప్పుకోవాలి.
తద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు. జాతీయ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ప్రకారం టీకాలు సమయానికి తీసుకోవడం నిర్ధారించాలి. ఇప్పుడు మలేరియా, డెంగ్యూ, ఫిలేరియా మరియు చికున్గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల సమయంలో చేయవలసిన మరియు చేయకూడనివి తెలుసుకుందాం. సన్ డౌన్, స్లీవ్స్ డౌన్ పద్ధతిని అనుసరించి చేతులు మరియు కాళ్ళు కప్పే బట్టలు ధరించండి. మలేరియా వ్యాప్తి చేసే దోమలు వృద్ధి చెందకుండా నేల మీద లేదా ఇతర ప్రదేశాల్లో నీరు నిల్వ ఉంచకూడదు. నీటి కంటైనర్లు మరియు ట్యాంకులు కనీసం వారానికి ఒకసారి ఖాళీ చేయండి. దోమల పుట్టుకను నివారించడానికి కూలర్లు తరచుగా ఖాళీ చేయండి. దోమలు అందకుండా ఉండటానికి సెప్టిక్ ట్యాంకులను కప్పి సురక్షితంగా మూసివేయండి. దోమల నుంచి రక్షణ కోసం దోమల తెరలు, ముఖ్యంగా ఇన్సెక్టిసైడ్ ట్రీటెడ్ బెడ్ నైట్స్ (ITBN) వాడండి. పడుకునే ముందు దోమల నివారణ స్ప్రే లేదా రిపెలెంట్స్ ఉపయోగించండి. పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు షార్టులు లేదా హాఫ్ స్లీవ్స్ ఉన్న బట్టలు వేసుకోవద్దు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పాడైన టైర్లు, ట్యూబులు, ఖాళీ కొబ్బరి చిప్పలు, గృహోపకరణాలు మరియు వస్తువులు లేదా నీరు నిలిచిపోయేలా చేసే వస్తువులను ఎక్కడా పోగు చేయకండి. పశువులు స్నానం చేసే గ్రామంలోని చెరువుల్లో స్నానం చేయకూడదు. జీవ సంబంధిత విపత్తుల సమయంలో ఉపయోగపడే అత్యవసర కిట్ను తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఇప్పుడు ఆ కిట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. అత్యవసర కిట్లో ఉండవలసినవి: ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ లేదా ORS ప్యాకెట్లు, పారాసెటమాల్ మాత్రలు, విరోచన వ్యాధులకు మందులు, కడుపు నొప్పిని తగ్గించే మందులు. జీవ సంబంధిత అత్యవసర పరిస్థితులలో వాలంటీర్లు ఎన్నో విధాలుగా సహాయం చేస్తారు. వాలంటీర్ల పాత్రల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాలంటీర్లు ఈ విధంగా సహాయపడతారు: ప్రజలకు హెచ్చరికలను తెలియజేయడం, వ్యాధి లేదా విషపూరిత కాలుష్యం వ్యాప్తి చెందే స్థలాలను గుర్తించి అధికారులకు సహకరించడం, జీవ సంబంధిత విపత్తుల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, అవసరమైనప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అలాగే వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే చర్యలపై అప్రమత్తంగా ఉండి వాటిని అధికారుల దృష్టికి తీసుకురావడం. ఇప్పుడు మనం ఈ మాడ్యూల్ చివరికి చేరుకున్నాం. ఈ మాడ్యూల్లో చర్చించిన ముఖ్యాంశాలను గుర్తు చేసుకుందాం. జీవ విపత్తులు జీవవాహకాల నుండి ఉత్పన్నమవుతాయి మరియు వ్యాధి కారకాలు, టాక్సిన్స్ మరియు బయో యాక్టివ్ పదార్థాలను కలిగి ఉంటాయి. దీని వలన ఆరోగ్య ప్రభావాలు మరియు ఆర్థిక అంతరాయం ఏర్పడుతుంది. జీవ విపత్తులు ఎపిడమిక్ లేదా పాండమిక్ రూపంలో ఉంటాయి. ముందస్తు సన్నాహక చర్యల్లో కుటుంబ విపత్తు ప్రణాళిక తయారు చేయడం, పరిశుభ్రతను పాటించడం, చేతులు కడగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, టీకాలు వేయించుకోవడం మరియు జనసంచారాన్ని తగ్గించడం, గాలి ప్రసరణ కోసం ఏర్పాట్లు చేయడం ఉన్నాయి. కలరా వంటి అతిసార వ్యాధులకు వ్యక్తులు పరిశుభ్రతను పాటించాలి. సురక్షితమైన నీటిని తీసుకోవాలి. నీటిని మరిగించాలి. ఆహారాన్ని బాగా ఉడికించాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ లేదా ORS ఉపయోగించాలి. మరియు అసురక్షిత నీరు మరియు ఉడికించిన ఆహారాన్ని నివారించాలి. క్షయ, ఇన్ఫ్లుయెంజా వంటి శ్వాసకోశ వ్యాధుల విషయంలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండకుండా ఉండటం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉండటం, మాస్కులు ధరించడం, శ్వాసకోశ పరిశుభ్రత పాటించడం మరియు శ్వాసకోశ సమస్యలకు వైద్య సహాయం పొందడం వంటి జాగ్రత్తలు ఉన్నాయి. నిలిచిపోయిన నీటి వనరులను తొలగించడం, వికర్షకాలు, దోమతెరలను ఉపయోగించడం, అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవడం అవసరం. అపరిశుభ్రమైన నీరు మరియు ముడి ఆహారాన్ని నివారించడం, వండిన ఆహారాన్ని బయటికి వదిలేయకుండా నిరోధించడం, నీరు నిలిచిపోవడాన్ని నిర్ధారించడం మరియు అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించడం చాలా అవసరం. ఎమర్జెన్సీ కిట్లో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ లేదా ORS, జ్వరం కోసం పారాసెటమాల్, యాంటీ డయేరియా, జీర్ణశయాంతర సమస్యలకు యాంటీ స్పాస్మోడిక్ మందులు ఉండాలి. ఇప్పుడు మీరు ఈ అంశం పట్ల అవగాహనను పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది.
ఇది ఒక మూల్యాంకన పరీక్ష. అన్ని ప్రశ్నలకు సమానంగా మార్కులు ఉంటాయి. పరీక్షలో పాస్ కావడానికి కనీసం 60% మార్కులు పొందాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అభినందనలు.